నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు అర్జున్ భట్ట అండి. మాది AB7 న్యూస్ తెలుగు ఛానల్ అండి. ఓకే. నా పేరు సూరిశెట్టి బాబీ అండి. మా స్వగ్రామం మగటపల్లి, రాజోల్ కాన్స్టిట్యున్సీలో ఉన్నది. నేను ప్రస్తుతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. గతంలో నేను స్టేట్ ఐటీ వింగ్ సెక్రటరీగా కూడా వైఎస్ఆర్సీపీలో పనిచేయడం జరిగింది. ప్రస్తుతం జిల్లా యువజన విభాగం అధ్యక్షుడి బాధ్యతలు పార్టీ అధిష్టానం నాకు అప్పచెప్పడం జరిగింది. మా తల్లిగారు సూరిశెట్టి లక్ష్మి గారు మా స్వగ్రామానికి సర్పంచ్గా పనిచేస్తూ ఉన్నారు, ప్రస్తుత సర్పంచ్. మా నాన్నగారు సూరిశెట్టి చిన్న వెంకటరాయుడు గారు గతంలో మామిడి కుదురు మండల పరిషత్ ఉపాధ్యక్షులుగా కూడా పనిచేశారు. అలాగే మా తాతగారు సూరిశెట్టి వెంకటస్వామి నాయుడు గారు మద్రాసు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు జిల్లా బోర్డు చైర్మన్గా అనేక పదవులు చేసి ఉన్నారు. మా కుటుంబ నేపథ్యం అది. ఓకే అండి. అయితే మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో పనిచేస్తానన్నారు. రకరకాలుగా హైదరాబాద్ సిటీస్లో అవన్నీ తిరిగి వచ్చారు కదా. మీరు మరి పొలిటికల్గా ఆకర్షితులు అవ్వడానికి కారణం మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఆ జీన్స్ నుంచి మీకు వచ్చింది అనిపిస్తుందా, లేదంటే పాలిటిక్స్ మీద మీకు స్వయంగా ఇంట్రెస్ట్ కలిగిందా? వాస్తవంగా చెప్పాలంటే మీరు చెప్పినట్టు నేను సుమారు 11 సంవత్సరాలు మల్టీనేషనల్ కంపెనీస్లో వర్క్ చేశానండి. విప్రో, లైక్ ఆరాకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, హెచ్పి లాంటి సంస్థల్లో నేను పనిచేశాను 11 సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. అలాగే నేను సాఫ్ట్వేర్ ట్రైనింగ్ సంస్థ కూడా నాకు సొంతంగా నేను హైదరాబాద్లో స్థాపించుకోవడం కూడా జరిగింది. అయితే నేను సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నప్పటికీ కూడా చిన్నప్పటి నుంచి కూడా నా మీద బాగా రాజకీయాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉండేది. ఎందుకంటే మా తాతగారు జిల్లా బోర్డు చైర్మన్గా పనిచేసినప్పుడు మేము లేనప్పటికీ కూడా, మేము పుట్టినప్పటికీ కూడా ఆయన గురించి ఇప్పటికీ కూడా అనేక గ్రామాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు పెద్ద పెద్ద నాయకులంతా మా తాతగారి గురించి చెప్తున్నప్పుడు నాకు చాలామంది బంధువుల్లో తాతగారి యొక్క కీర్తి గురించి, ఆయన చేసిన పదవుల గురించి, ప్రజలకు చేసినటువంటి సేవల గురించి, అలాగే ఆయన కట్టించినట్టు స్కూళ్ళు, అలాగే మమ్మడివరం బాలేశ్వర ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఇలాంటి వ్యవస్థని ఆయనంత కాకపోయినా అట్లీస్ట్ దానిలో 1% అయినా మనం ముందుకు తీసుకెళ్ళాలి నెక్స్ట్ జనరేషన్ అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ ఒక ముక్కలో చెప్పాలంటే మా తాతగారి ప్రభావం నా మీద చాలా ఎక్కువ ఉంది. నేను రాజకీయాల్లోకి రావడానికి కూడా మా తాతగారు కృషి చేసిన సూరిశెట్టి వెంకటస్వామి నాయుడు గారి ప్రభావంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. మా కుటుంబం రాజకీయ నేపథ్యం అయినప్పటికీ నేను సాఫ్ట్వేర్లో చేస్తున్నటువంటి ఉద్యోగానికి రాజీనామా చేసి యాక్టివ్ పాలిటిక్స్లో నేను 2016 నుంచి రావడం జరిగింది. అయితే మీరు ఇన్ని రాజకీయ పార్టీలు ఉండగా వైసీపీలోకి మీరు మొదట వచ్చిన పార్టీ ఏదండి? అంటే బేసిక్గా పూర్వం నుంచి కూడా మా పార్టీ, మా ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉన్నటువంటి పార్టీ. పూర్వం నుంచి మా తాతగారు అప్పటి నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కుటుంబంగా పనిచేస్తూ ఉన్నాం. అది తదనంతర కాలంలో మీ అందరికీ తెలుసు, డాక్టర్ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మేము స్ట్రాంగ్ ఫాలోవర్స్, మా నాన్నగారు కానీ మా ఫ్యామిలీలో అందరూ కూడా. ఆయన మరణానంతరం జరిగినటువంటి పరిణామాల్లో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా మా కుటుంబం రావడం జరిగింది. బేసిక్గా మేము కాంగ్రెస్ ఫ్యామిలీ, మేము వేరే పార్టీలో పనిచేయలేదు. మేము ఓసీ కాపు కులానికి సంబంధించినటువంటి వ్యక్తులైనప్పటికీ కూడా పీఆర్పీ టైంలో కూడా మా గ్రామంలో మేము కాంగ్రెస్కే పనిచేయడం జరిగింది. మేము పార్టీకి కట్టుబడి వస్తూ ఉన్నాం. మేము పార్టీ మారడం అంటే కేవలం రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. అంటే మీరు వైఎస్ఆర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోకి వచ్చేటప్పటికి ఇక్కడ రాజోల్ నియోజకవర్గంలో రాపాక వరప్రసాద్ గారు ఉన్నారు అప్పుడు? లేదండి, మీరు జాయిన్ అయ్యేటప్పటికి ఎవరున్నారు? యాక్చువల్గా బొంతు రాజేశ్వరరావు గారు అని చెప్పేసి ఫార్మర్ ఏఎన్సీ, ఆయన ఇంజనీరింగ్ చీఫ్ రిటైర్డ్. ఆయన అప్పుడు ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నారు. అప్పటికే ఆయన 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఆయన ఓటమి చెందడం జరిగింది. తర్వాత తదనంతరం ఆయనే ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఆయనతో పాటు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము పనిచేయడం జరిగింది. తదనంతరం పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుని ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్పర్సన్ అటువంటి పెదపాటి అమ్మాజీ గారిని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. పార్టీ ఆదేశానుసారం మేము పెదపాటి అమ్మాజీ గారికి కూడా సహకరించడం జరిగింది. తర్వాత పరిణామంలో రాపాక వరప్రసాదరావు గారు జనసేన నుంచి ఎమ్మెల్యేగా ఇక్కడ రాజోల్ నియోజకవర్గంలో గెలవడం, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై ఆయన మద్దతుగా ఉండటం, పార్టీ అధిష్టానం అప్పట్లో ఉన్నటువంటి రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి గారిని మేము కలిస్తే రాపాక వరప్రసాదరావు మన పార్టీ కోసం పనిచేస్తారు, ఆయనకి తొందరలో బాధ్యతలు అప్పచెప్తారు, ఆయనకి సహకరించండి అని చెప్పిన తర్వాత మేము ఎప్పుడు కూడా పార్టీ అధిష్టానం ఏది చెప్తే దానికి కట్టుబడే వ్యక్తులుగా సుబ్బారెడ్డి గారి ఆదేశానుసారం మేము రాపాక వరప్రసాదరావు గారికి సపోర్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా తదనంతరం పబ్లిక్గానే పార్టీలో యాక్టివిటీస్ బాధ్యతలు పూర్తిగా ఆయనకు అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజోల్ నియోజకవర్గ బాధ్యతలు అంతా కూడా రాపాక వరప్రసాదరావు గారు తీసుకున్నారు, సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.
ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బద్దులుగా మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము పార్టీ అభివృద్ధి. ఓకే అండి. ఇప్పుడు రాబోయే ఎలక్షన్, ఇప్పుడు 2024లో జరగబోయే ఎన్నికల్లో రాపాక వరప్రసాద్ గారు ఏ విధంగా మళ్ళీ విజయాన్ని చేజిక్కించుకుంటారో మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది? అంటే వచ్చే ఎలక్షన్లో ఆయన ఎలాగ ఎదుర్కోబోతున్నారు, ఆయన వ్యూహాలు ఎలా ఉన్నాయి, ప్రజల నాడి ఎలా ఉందో మీ అభిప్రాయం ప్రకారం చెప్పండి. అంటే ఒక్కటండి, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాబోయే ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా కూడా ఖచ్చితంగా గెలుపు అవకాశం మెండుగా ఉంటాయి. దానికి గల కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో కులాలు, మతాలు, వర్గాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించడంలో కానీ, గ్రామంలో కావాల్సినటువంటి అంటే పీపుల్ అంటే బేసిక్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్, ఏదే విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల మీద అధిక దృష్టి పెట్టడం వల్ల ప్రజలు బాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఆకర్షితులై ఉన్నారు. ఏదైతే పార్టీలు, కులాలకి, మతాలకి అతీతంగా సంక్షేమం జరిగిందో రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునే తీరులో కూడా పార్టీలకు అతీతంగా ఓటు చేస్తారనే దాంట్లో ఏ విధమైన సందేహం లేదు. అయితే ఇక్కడ రాజోల్ నియోజకవర్గంలో రాపాక వరప్రసాద్ గారి విషయాన్ని మీరు అడిగారు కాబట్టి, ఆయన ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి, ఒక సర్పంచ్ స్థాయి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి. ఆయన కింద నుంచి పై వరకు కూడా ప్రజల యొక్క అవసరాలు ఏంటి, ప్రజల యొక్క సమస్యలు ఏంటి అని బాగా గుర్తెరిగినటువంటి, పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా రాజోల్ నియోజకవర్గంలో ఇప్పుడు పోటీ చేసి ఏ అభ్యర్థులకి లేనటువంటి అవగాహన, అంటే సుమారు 60 గ్రామాల్లో ఏ గ్రామానికి వెళ్ళినా గ్రామంలో ఉన్నటువంటి 30-40% మందిని పేరుతో పిలవగలిగినటువంటి అభ్యర్థి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రాపాక వరప్రసాద్. అదే కాకుండా ఎవరికైనా కష్టం వచ్చిందంటే అండగా నిలబడే ఒక మాస్ లీడర్, సింపుల్గా చెప్పాలంటే మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడరు రాపాక వరప్రసాదరావు గారు. కష్టం వచ్చిందన్న అంటే వాలిపోయేటటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి రాపాక వరప్రసాద్. రాపాక వరప్రసాదరావు గారితో మేము అతి తక్కువగా పనిచేసినప్పటికీ ఆయన 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి శాసనసభ్యులుగా పోటీ చేశారు. అప్పుడు నేను ఢిల్లీలో పనిచేస్తాను. అప్పుడు పీఆర్పీ పోటీలో ఉన్నప్పటికీ కూడా నేను ఢిల్లీ నుంచి ఫ్లైట్లో వచ్చి ఆయనకు ఓటేసి వెళ్ళడం జరిగింది. మా ఫ్యామిలీ అంతా ఆయన సపోర్ట్గా ఉన్నది. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. తదనంతరం ఆయనతో పెద్దగా పరిచయం లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు ఆయనతో కలిసి పనిచేస్తున్నాం. ఆయన పనిచేసే తీరు కానీ, కార్యకర్తల పట్ల ఆయన ఉన్నటువంటి సపోర్ట్ కానీ, ఆయన ప్రజల అవసరాలు తీర్చడంలో ముందుండే వ్యక్తిత్వం కానీ ఆయన ఖచ్చితంగా రాజోల్ నియోజకవర్గంలో గెలుపుబాట పట్టిస్తాయి. ఇదే కాకుండా రాజోల్ నియోజకవర్గంలో అనేక కులాల సమ్మేళనం ఉంది. ఇక్కడ సుమారుగా కాపులు అధికంగా ఉన్నప్పటికీ 2వ స్థానంలో ఎస్సీ మాల సామాజిక వర్గం ఉన్నారు. అలాగే చిట్టిపల్లి సోదరులు సుమారు 36,000 మంది ఉన్నారు. మత్స్యకార సోదరులు 16,000 మంది ఉన్నారు. ఈ కులాల కాంబినేషన్స్ని సమన్వయపరచగలిగినటువంటి వ్యక్తి రాపాక వరప్రసాదరావు గారు. అన్ని కులాల్లో కూడా ఓటు హక్కు కలిగి ఆదరాభిమానాలను చూరుకున్నటువంటి వ్యక్తి రాపాక వరప్రసాదరావు గారు మాత్రమే. రాబోయే ఎన్నికల్లో అన్ని కులాల సహాయంతో, సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పాలనతో రాజోల్ నియోజకవర్గంలో గెలవబోయేది రాపాక వరప్రసాదరావు గారని నేను ఖచ్చితంగా చెప్పాను. చాలా సంతోషం అండి. మీ చక్కటి అనుభవాలని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.